బీకామ్ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా మీరు ఉపాధి అవకాశాలు వెతుక్కునే ప్రయత్నంలో పడండి. ఎందుకంటే బీకామ్ అయిన తర్వాత ఎక్కడ బీకామ్కి జాబులు లేవు, ఎంబీఏ చేస్తే కానీ జాబులు రావని ఎవరో అన్న మాటకి మీరు దాన్నే కన్ఫర్మ్ చేసుకుంటూ నాన్న జేబులు ఖాళీ చేయించుకుంటూ మీరు ఎంబీఏలు చేస్తున్నారు. ఎంబీఏలు చేయటం వల్ల జరిగేది ఏంటి? ఒక 2 సంవత్సరాల టైము తర్వాత ఎంబీఏలో మీరు అదనంగా నేర్చుకునేది ఏంటో ఇట్ ఈస్ నో డౌట్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ కోర్స్. ఎందుకంటే సీఏకి దీనికి ఉన్న వాల్యూ ఏంటంటే సీఏ చేసిన వాళ్ళు ఆడిటర్గా ఎక్స్టర్నల్ డ్యూటీస్ చేస్తారు, బిజినెస్ సంబంధించిన ఎక్స్టర్నల్ డ్యూటీస్ ఉంటాయి. తర్వాత ఎంబీఏ చేసిన వాళ్ళు ఇంటర్నల్ డ్యూటీస్ చేస్తారు. కానీ ఇంటర్నల్ డ్యూటీస్కి అర్థం లేని పరిస్థితి ఇలా ఎంబీఏ కోర్సెస్ ఉన్నాయి. ఇట్ ఈజ్ వెరీ గుడ్ కోర్స్. అంటే ఎంబీఏ అంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేయాలంటే మీరు ఏం చేయాలి? బిజినెస్ గురించి సంపూర్ణమైన నాలెడ్జ్ మీకు ఉండాలి. సంపూర్ణమైన నాలెడ్జ్ అంటే అర్థం ఏంటి? అకౌంటెన్సీ సైడే. ఎందుకంటే బిజినెస్ స్టార్ట్ అయిన కాడి నుంచి రన్నింగ్ యొక్క ఎఫెక్టు, తర్వాత దానివల్ల ఏదైనా ఇబ్బందులు జరిగితే అక్కడి నుంచి బయటికి రావడానికి చేసుకునే ప్రయత్నాలు ఇవన్నీ కూడా అకౌంటెన్స్ రిలేటెడే ఉంటాయి. కాబట్టి ప్రాక్టికల్గా అకౌంటెన్సీ గురించి మనం బీకామ్లో చదువుకోలేదు, అట్లనే ఎంబీఏలో కూడా చదువుకోం. అటువంటిప్పుడు మీకు ప్రాక్టికాలిటీ తెలియకుండా ఎంతకాలం మీరు ప్రయాణం చేసినా మీరు సాధించేదంటూ ఏం కనబడదు. కాబట్టి మీరు బీకామ్ తర్వాత ఇమ్మీడియట్గా తెలివిగా ఏం చేయాలంటే మీరు ఇమ్మీడియట్గా ఇక అకౌంటింగ్ ప్యాకేజ్, అది సులువైన ప్యాకేజ్ టాలీ కాబట్టి అకౌంటింగ్ ప్యాకేజ్ నేర్చుకోండి. అకౌంటింగ్ ప్యాకేజ్ ద్వారా ప్రాక్టికాలిటీ పూర్తిగా అర్థమవుతుంది. అంటే ఇలా అకౌంటింగ్ ప్యాకేజ్ నేర్చుకుంటే నేను ఒక అడ్మినిస్ట్రేటర్ని అయిపోగలుగుతాను, అకౌంట్స్ మేనేజర్ని కాగలుగుతానంటే అవ్వగలుగుతారు, ఖచ్చితంగా అవ్వగలుగుతారు. కానీ అకౌంట్స్లో మీకు ఖచ్చితంగా ఏదంటే అది అంటే ఒక్కొక్క బిజినెస్ ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఎంఐఎస్ రిపోర్ట్స్ తయారు చేయగలిగిన అంటే మేనేజరల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్కి తగినట్టుగా మీరు రిపోర్టింగ్ విధానాన్ని కనుక మీరు అలవర్చుకోగలిగితే ఖచ్చితంగా మీకు ఒక మంచి మార్గం దొరుకుతుంది. అంతేగాని ఏదో ప్రాక్టికల్గా నేర్చుకున్నాం, ఏదో అయిపోయింది అని అనుకుంటే ఇవాళ బీకామ్ అయిపోయిన తర్వాత మీకు వచ్చిన సర్టిఫికెట్ మిమ్మల్ని ఎక్కిరిస్తూ ఉంది, రోజు మిమ్మల్ని ఎక్కిరిస్తూనే ఉంటుంది. అది నన్ను కావాలన్నాను, నేను నీ దగ్గరికి వచ్చి చేరాను, కానీ నన్ను నాతోటి నువ్వు ఏం పని చేయించుకోగలుగుతున్నావు, నేను నీకు ఎలా ఉపకరించాలన్నా నాకు సాధ్యం కావట్లేదని బీకామ్ డిగ్రీ మిమ్మల్ని ఆక్షేపిస్తుంది. కాబట్టి ఏంటంటే మీరు ప్రాక్టికల్గా ఒక అకౌంటెంట్ కండి. ప్రాక్టికల్గా అకౌంటెంట్ అయిన తర్వాత మీరు ట్యాక్సేషన్ నేర్చుకోండి, అడ్వాన్స్ ఎక్సెల్ నేర్చుకోండి, వర్డ్ నేర్చుకోండి, బిజినెస్ అనలిస్ట్ కావడానికి ప్రయత్నం చేయండి. ఏదంటే అదండి, మీరు ఏది కావాలంటే అది అవ్వాలి అంటే ఖచ్చితంగా ముందు అకౌంటెంట్ కండి. ఇలా అకౌంటెంట్గా మీరు చదువుకున్న రోజులు ఎలా ఉన్నాయండి? మాన్యువల్ అకౌంటింగ్ సిస్టము అంటే జర్నల్ నుంచి ఫైనలైజేషన్ వరకు 7-8 స్టెప్స్ మీరు వేస్తే తప్పితే ఒక ఫైనలైజేషన్ అకౌంట్ రాదు. కానీ ఇవాళ అలా లేదు. ఇవాళ అకౌంటింగ్ ప్యాకేజ్ ఏం చెప్తుంది? ఒక జర్నల్ ఎంట్రీ చేసి పక్క జరగండి. ఎలా జర్నల్ ఎంట్రీ చేసినప్పుడు కూడా ఎందుకు డెబిట్ చేస్తున్నారు, ఇది అసెట్టా ఎక్స్పెండిచరా, ఎందుకు క్రెడిట్ ఇస్తున్నారు, ఇది లైబిలిటీయా ఇన్కమా క్యాపిటలా, అది ఆ ఒక్కటి మోడర్న్ క్లాసిఫికేషన్లో చెప్పారు. అది దాని ప్రకారం మీరు దానికి కనుక అందించగలిగితే, మీరు ఇంట్రడ్యూస్ చేయగలిగితే దేర్ ఎండ్స్ ది మ్యాటర్. యూ నీడ్ నాట్ వర్రీ అబౌట్ ది కాంపిటీషన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ రిపోర్ట్స్. ఏమీ అక్కర్లేదు. కానీ అంత సులువుగా నేనున్నాను అని పలుకుతున్నప్పుడు కూడా మీరు దాని గురించి పట్టించుకోకుండా ఇంకా ముందుకెళ్ళి ప్రయత్నం చేస్తున్నారంటే దానికి ఆ ప్రయాణం ఎక్కడాగుద్దో తెలియదు. ఆఖరికి ఆగి కూడా మీరు విశ్రాంతి తీసుకునే స్టేజ్ తీసుకెళ్తున్నా, ఇంకా కష్టపడి స్టేజ్ తీసుకెళ్తున్నా అనేది కూడా అర్థం కాని స్టేజ్ అయిపోయింది. ఇవాళ ఎడ్యుకేషను అంత గొప్ప బిజినెస్ లేదని నిరూపించడానికి ఎన్నో రకాలు మీ కంటిలో కనిపిస్తాయి. ఇవాళ బీకామ్ పాస్ అయ్యారు, లక్షలు ఖర్చు పెట్టారు, కార్పొరేట్స్లో వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టారు, కానీ ఒక సర్టిఫికెట్ మాత్రమే వచ్చింది. ర్యాంకు కూడా వస్తుంటుంది మీకు, కానీ ఆ ర్యాంకును చూసి మిమ్మల్ని ఎవరు ఆహ్వానించలేదు. సరిగదా నా దగ్గర ఉద్యోగం చేయండి అని మీరు అడిగినా కూడా నో అంటున్నారు వాళ్ళు. ఎందుకంటే ఎక్కడ కూడా రియాలిటీ అనేది లేదు. అంటే మీకు కామర్స్లో ఉన్న కామర్స్ ప్రత్యేకించి ఎవరికి అవసరం అండి? ఒక బిజినెస్ మ్యాన్కి అవసరం, ఒక వ్యవహారవేత్తకు అవసరం. కానీ వ్యవహారవేత్త
ఎందుకు వ్యాపారాన్ని మొదలు పెడతాడు, ఎందుకు వ్యవహారాన్ని స్టార్ట్ చేస్తాడంటే ఓన్లీ ది మెయిన్ ఆబ్జెక్టివ్ ఈజ్ ఎర్నింగ్ ఆఫ్ మనీ. నిజంగా ఎర్నింగ్ ఆఫ్ మనీకి అతను చేస్తున్న ప్రయోగాలు ఏంటి, ప్రయోగాల్లో ఎంతవరకు సక్సెస్ అయింది, ఫెయిల్యూర్ అయితే దానికి నేను ఏం చేయాలనేది ఆలోచించడానికి అకౌంటెన్సీ ఉపయోగపడుతుంది. ఎక్కడ ఉపయోగపడలేదు, అసలు బిజినెస్ అంటేనే చెప్పట్లేదు. ఇలా అడ్డమైన ఎంట్రీస్, ఏదో 4 ఎంట్రీస్, పర్చేసు, సేలు, కమర్షియల్ బిజినెస్, బ్యాంక్, ఇవి తప్ప ఏనాడు కూడా బిజినెస్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎందుకు స్టార్ట్ అవుతుంది, ఎవరు స్టార్ట్ చేస్తారు, దీనివల్ల ఫలితం ఏంటి, ఫలితం తెలుసుకోవాలంటే ఏం చేయాలనేది ఎక్కడా కూడా మీకు చేసి ఒకసారి బుక్స్ రిఫర్ చేయండి. ఇంటర్మీడియట్లోనే ఈ రోగం స్టార్ట్ అయింది. కానీ మీరు ఇది మాకు పనికొస్తుందా అని క్వశ్చన్ కూడా మీరు వేయలేకపోతున్నారు. అలా అంటే మాకు ఈ సబ్జెక్ట్ కొత్త కదా అని. సబ్జెక్ట్ కొత్త ఏంటి అంటే కామర్స్ ఎందుకు నేర్చుకుంటున్నావో తెలియకుండానే కామర్స్లో చేరావా? మరి చేరితే ఇంకంతే, నువ్వు ఎటు పోతున్నావు నీకే తెలియదు, గుడ్డి చదురబడినట్టు అయిపోతుంది మనకి. కాబట్టి ఏంటంటే అందరూ వాడుకుంటున్నారు. ఇవాళ చూడండి, యాప్ మీకు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా కూడా బికమ్ ఏ ట్యాక్స్ కన్సల్టెంట్, బికమ్ ఎన్ ఎక్స్పర్ట్ అకౌంటెంట్ విత్ ఆడిట్ అని 1699 రూపాయలు 699 రూపాయలకు చెప్తున్నారు. ఏమండి, ఇన్ని సంవత్సరాలు చదివిన చదువులోనే మీకు ఏది వంట పట్టలేదు, డెబిట్ ఏంటో క్రెడిట్ ఏంటో తెలియని పొజిషన్లో ఉన్న మీరు ఆడిట్ అంటే ఏం తెలుసు మీకు? ఆడిట్ అంటే వెరిఫికేషన్ అని అర్థమా, టిక్కులు పెట్టడమా? ట్యాక్సేషన్ అంటే ఎంత లోతు మీకు తెలుసు? 699 రూపాయలకు వాళ్ళు అమ్మేది ఏంటి, మీరు కొనుక్కునేది ఏంటి రేపు పొద్దున? ఇంకా అంటే మీ అమాయకత్వం, మీరే వాళ్ళకి ప్లాన్లు చెప్తున్నారు. ఒక కస్టమరు ప్లాన్లు చెప్తేనే డీలరు రకరకాల డిస్కౌంట్లు ఆఫర్ ఇస్తున్నాడు. ఇది కూడా అంతే. ఉన్నారా? అసలు ఏ కోర్సులో అయినా జాయిన్ అవ్వండి, ఎందుకు చేరుతున్నారో చూసుకోండి. ఆ కోర్సులో మీకు తగిన విధంగా మీకున్న డౌట్స్ తీర్చగలుగుతారా వాళ్ళు, లేకపోతే మీకు తెలిసిన దానికంటే ఇంకెక్కువ చెప్పగలుగుతారా అని ఆలోచించి ఏంటి. డెమో అంటే డెమోకి వెళ్ళిపోతారు. డెమో బ్రహ్మాండంగా చెప్పారంటే డెమో అంటే అర్థం ఏంటి? మీకు తెలిసిన విషయాన్ని ఎలాబరేట్ చేసి చెప్తున్నారా, తెలియని విషయం కూడా చెప్తున్నారని అది గ్రహించాలి తప్ప డెమో వల్ల కలిసి వచ్చేది ఏం లేదు. అది కూడా తెలియకుండా మనం డెమోలకు వెళ్ళిపోతున్నాం. ఇవన్నీ కాదు. ఎందుకంటే ప్రాక్టికల్గా నేర్చుకోండి. ముందు ఏది నేర్చుకోవాలన్నా అన్ని కలిపి నేర్చేసుకుందాం అనే ఆలోచనకి మానేయండి. ఫస్ట్ అకౌంటెన్సీలో ఎక్స్పర్ట్ కండి. నేను అన్ని రకాల రిపోర్ట్స్, ఎంఐఎస్ రిపోర్ట్స్ తయారు చేయగలుగుతాను, నాకు ఆ ధీమా ఉంది, నేను ఎక్స్పర్ట్ అయ్యాను అనే ధీమా వ్యక్తం పరిచిన తర్వాత మాత్రమే మీరు ముందుకెళ్ళండి, హ్యాపీగా సక్సెస్ అవుతారు. నరా ఇవన్నీ విషయాలు మీకు ఏది కావాలంటే అది, ఏది నేర్చుకోవాలంటారో మా దగ్గర ఒక మీకు వన్ డెస్టినేషన్, ఇక్కడ ఒకటే చోట మీకు అన్ని సొల్యూషన్స్ దొరికిపోతాయి. మీరు బిజినెస్ అనాలిస్ట్ నేర్చుకుంటారా, ట్యాక్స్ కన్సల్టెంట్ అవుతారా, జిఎస్టీ ప్రాక్టీషనర్ అవుతారా, పార్ట్ టైం అకౌంటెంట్గా మారుతారా, లేకపోతే ఒక మంచి బిజినెస్ అడ్మినిస్ట్రేటర్ అవుతారా, ఏదైనా అవ్వండి. మీ మనసులో ఏదున్నదో మా ముందుకు వచ్చి చెప్పండి. మీరు సాటిస్ఫై అయితే మేము చెప్పిన విధంగా నడవండి. లేదు అన్నీ చేసేస్తే అయిపోద్ది అనుకుంటే ఇప్పుడు దాకా చేసిన తప్పే ఇంకా కొనసాగుతుంది, రేపొద్దున మీరు ఇబ్బంది పడతారు. రేపు 6th అంటే మండే నాడు మా డోర్స్ అన్నీ మీకు ఓపెన్ అయి ఉంటాయి. మండే నాడు రండి, మీకు కావాల్సిన విషయాలన్నీ అడిగి తెలుసుకోండి. వచ్చే ముందు మీరు మాతో ఏమైనా మాట్లాడాలంటే స్వయంగా మాట్లాడండి. ఇక్కడ టెలిఫోన్ నెంబర్ ఉంది, కనిపిస్తానుంది. అంతేగాని మెసేజ్లు పెట్టి చాటింగ్లు చేయటం వల్ల ఏమీ జరగదు. అంటే మీకు ఏదో కాలక్షేపం చేస్తున్నట్టు ఉంటుంది. చాటింగ్ చేయటం అంటే కాలక్షేపమే. మీ ఫోన్లు ఎత్తకపోతే ఒక మెసేజ్ పెట్టండి, ప్లీజ్ లిఫ్ట్ మై ఫోన్, అప్పుడు ఫోన్ ఎత్తడం కూడా జరుగుద్ది. అంతే తప్ప చాటింగ్లు చేసుకుంటూ పోతా ఉంటే దానికి ఒక మీనింగ్, మళ్ళీ మేము ఒకటి ఆన్సర్ ఇస్తే మళ్ళీ ఒక సంవత్సరాల తరబడి గెలిచిపోతున్నాం. నాకు జూన్లో కాంటాక్ట్ చేసిన వాళ్ళు ఇంకా చాటింగ్లు చేస్తూనే ఉన్నారు ఈ రోజు కూడా. కాబట్టి ఇఫ్ యూ ఆర్ సో ఇంట్రెస్టెడ్ టు లెర్న్ కామర్స్ ఇన్ డెప్త్ ఇన్ ఏ ప్రాక్టికల్ వే. ఇంకోటి ఏంటంటే మేము టాలీ ఎన్పాల్మెంట్ మెంబర్ అయ్యాము. దాంట్లో ఏంటంటే మీకు మా దగ్గర మా సర్టిఫికెట్తో పాటు టాలీ వాళ్ళు కూడా మిమ్మల్ని లిస్టింగ్లో పెడతారు. ఆల్ ఓవర్ ఇండియాలో ఒక టాలీ అకౌంటెంట్కి ఒక మంచి పేరు ఉంది, మంచి ప్రెస్టీజ్ ఉంది. కాబట్టి వాళ్ళ ద్వారా కూడా మీకు లిస్టింగ్ అవుతుంది. కాబట్టి మీకు జాబ్ దొరకడం కొద్దిగా ఈజీగా ఉంటుంది. మీరు రెజ్యూమ్లో నేను టాలీ అకౌంటెంట్ అని గర్వంగా రాసుకోవచ్చు. వాళ్ళ చేత టెస్ట్ చేస్తాం, పెట్టిస్తాం, వాళ్ళ చేత సర్టిఫికేట్ ఇష్యూ చేయిస్తాం. మా సర్టిఫికేట్తో పాటు ఆ సర్టిఫికేట్ తోడవుతుంది. పూర్తి వివరాల కోసం మీరు ఆ పైన కనిపిస్తున్న నెంబర్కి సంప్రదిస్తే నేను అన్ని వివరాలు మీరు చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ.